స్తుతి ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రభునందు పిల్లారా, మరి చక్కని పాట పాడి ప్రభు నామాన్ని ఘనపరిచినటువంటి సహోదరులకు స్థానిక సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మరొక కీర్తన మనం విందాం. పొదిల నుండి వచ్చినటువంటి మన ప్రియులు కామేశ్వరరావు గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడి ప్రభు నామాన్ని ఘనపరచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ ఒక్క కీర్తనతో పాటల కార్యక్రమం ముగించబడుతుంది. మనము రెండో వర్తమానం మనం విందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పాటల పుస్తకంలో నుండి 19వ పాట పాడదాం. అందరికి వచ్చిన పాట పాడుతుంటే వింటూ ఉన్నాం, కలిసి పాడట్లేదు. కలిసి పాడితే ప్రభు మహిమపరచబడతారు. అందరికి వచ్చిన పాటే అలా పాడే ఉంటారు. అందరికి కలిసి పాడదాం. వాడుకో యేసయ్యా నీ పాడి నీ మోస్తా వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడుకో యేసయ్యా నీ పాడి నీ మోస్తా వాడుకో యేసయ్యా నీ పాడి నీ మోస్తా వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడి
వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో నీవిచ్చిన జీవితానికి వెలుగు ఇకపోక ముందే నా బ్రతుకు యాత్రను చీకటి రాక ముందే నీవిచ్చిన జీవితానికి వెలుగు ఇకపోక ముందే నా బ్రతుకు యాత్రకు చీకటి రాక ముందే వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ గాడి నే మోస్తా వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకందే నా దినముల పరిమాణము సంపూర్ణము కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణము సంపూర్ణము కాకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో థ్యాంక్ యూ బ్రదర్. చక్కని పాట పాడి ప్రభునామాన్ని కనపరిచినటువంటి మన సహోదరులకు వందనాలండి. మంచిది పిల్లరా. మరి మనము కూడికను 1 మన కూడికను ముగించుకుంటాము. ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదు. మరి మన మధ్యలో దేవుని దాసులు సుధీర్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు వర్తమానం అందిస్తారు. వారి వర్తమానానికి ముందుగా మన ప్రియులు దేవుని దాసులు బొప్పూడిలో నిలిచి దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి బర్నబాస్ గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. అలాగే చీరాల్లో విజయనగరంలో నిలిచి దేవుని పని చేస్తున్నటువంటి సుబ్బారావు గారు కూడా వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా నేను యొక్క మధ్యాహ్నకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ మీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభానైనా చేమకుర్తి పట్టణంలో మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన మీ సంఘమును బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇక్కడ నిలిచి పరిచయం చేస్తున్న దాసులు స్టాన్లీ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంఘాన్ని ప్రేరేపించి నిన్న మరి 2 దినముల సువార్త సభలను మీరు ఏర్పాటు చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ఆశించి నిరీక్షించిన మేరకు ప్రభా మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించి నాయన మరి 2 దినములో చక్కగా మీ దాసులని నాయన మీరు వాడుతున్నారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2వ దినములో నాయన ముందుగా మీ దాసులు శ్యాంబాబు గారిని ఆత్మాపూర్ణులుగా చేసి స్వార్థ వ్యాపకత్వాన్ని గురించి, తిమోతి జీవితంలో అనుభవాల గురించి, పౌరు యొక్క అనుభవాల గురించి ఎంతో చక్కగా మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసులైనా మరి సుధీర్ గారిని పట్టుగా ప్రభావ మీరు బలపరిచి మేము పరిచయం వాడుతున్నారు. యేసు ప్రభువాని శ్రేష్టమైన అప్పుల నామంలో ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాం.
కృప కలిగిన మా ప్రియ ప్రభువా, కరుణా సంపన్నుడా, శ్రేష్టమైన అమూల్యమైన ఉన్నతమైన పాదముల చెంత చేరి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తిస్తున్నాము. అయినా మేము ప్రార్థించి ఆశించి నిరీక్షించిన రీతిగా చేమకుర్తిలో నాయన మరి మీ దాసుడు స్టాలిన్ గారి మరి పరిచర్యలో మీరు స్థానిక సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఈ సభలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నిన్నటి దినము నాయన మీరుండి నడిపించినందుకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో కూడా నాయన మీ దాసులను నిలబెట్టి మీరు అందించిన మాటలను బట్టి స్తోత్రాలు. అవన్నీ నాయన మా హృదయాల్లో భద్రం చేసుకొని లేఖనాలను అనుసరించి మేము నాయన మీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి. మరొక దీన దాసుడు నాయన మీ పక్షాన్ని నిలబడుచుండగా మీ దాసుని సిలువ సాటును మరుగుపరిచి మాకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు అందించమని కూడి వచ్చిన వారికి స్థానిక సంఘానికి ఆలకిస్తున్నటువంటి శబ్దయంత్రం ద్వారా ఆలకిస్తున్న వారికి అవసరమైన మాటలు అందించి ఈ నామాన్ని మహింపరుచుకునండి. వాతావరణమును, కరెంటును, మైకును మీ స్వాధీనంలో ఉంచుకునండి. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయమని, లోబడే మనస్సును దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో మనల్ని నడిపించినటువంటి ఇరువురు దాసులకు వందనాలు. స్థానిక సంఘం తరఫున సమయంలో మరి దేవుని దాసులు సుధీర్ కుమార్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వర్తమానం అందిస్తుండగా శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా మంచినీళ్ళు తాగాలనుకున్న వారు మీరు అక్కడే కూర్చోండి, ఎవరైనా తెచ్చిస్తారు. సరే, ఈ సమయంలో మనం వర్తమానం విందాం. ఈ సమయాన్ని దేవుని దాసులు సుధీర్ కుమార్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు నామమున చేరి వచ్చిన మీ అందరికీ శ్రేష్ఠుడు, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. వందనాలమ్మా, ఇటు చూడండి. చాలా సంతోషం. రాత్రి వేళ కూడా మీ మధ్య నిలిచి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపినందుకు స్తోత్రములు. మరలా ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కని ప్రారంభాన్ని ఇచ్చి దేవుని దాసులు మరి శ్యాంబాబు అన్న గారి ద్వారా చాలా శ్రేష్టమైన వర్తమానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. అలాగే మరొక లేఖనాన్ని కూడా చదువుదాం. కీర్తనలు 16వ కీర్తన, Psalm 16, కీర్తన 16 వచనము 3 చదువుదాం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ప్రార్థన చేద్దాం. దేవుడు తన లేఖన భాగములను మన ఎనికిడిలో దీవించినట్లుగా, ప్రభు మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడు అయిన
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకు స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. చేమకుర్తి పట్టణాన్ని మీరు ప్రేమించి మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఈ బేతనియా క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీని ప్రేరేపించి 2 దినాల సభలను ప్రార్థనా పూర్వకంగా సిద్ధపరచుకోవడానికి దేవా మీరు సహాయం చేసినందుకు వందనాలు. నిన్నటి దినం చక్కని ప్రారంభాన్ని ఇచ్చారు. మీ దాసులను బలపరిచి సంఘ క్షేమం కొరకై, మా ఆత్మల క్షేమం కొరకై, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకై నీ నామానికి మహిమకరంగా మీ దాసులను మీరు వాడుచూ ఉన్నందుకు స్తోత్రములు ప్రభువా. ఈ దినం కూడా మీరు అనుగ్రహించిన మీ శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. మరి ఒక దాసుడు నీ పక్షాన్ని నిలవబడ్డాడు. నీ ఆత్మ చేత నింపండి, నీ శక్తి చేత నింపండి, నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ పరలోకపు సింహాసనము నుండి ప్రభువా తేటగా సూటిగా నేరుగా మా అవసరతలు ఎరిగి, మా అగ్రతలు ఎరిగి, మా ఆధ్యాత్మికమైన స్థితిగతులను ఎరిగి మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని వాక్యమై ఉన్న యేసయ్య ఘనమైన నామములోనే అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ చేమకుర్తిలో బేతనియా క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీలో నిన్నటి దినం ఈ దినం ఏ సభలు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు. ఎందుకంటే అనేకులు లోకములో ఉన్నారు, పాపములో ఉన్నారు, ప్రభువుని ఎరగకుండా ఉన్నారు. వారు రక్షించబడాలని సంఘం ప్రార్థన చేసి ఏర్పాటు చేసిన సభలు ఇవి. అనేకులు రక్షించబడాలి, ఇంటి వారు రక్షించబడాలి, మన పట్టణములు అనేకులు రక్షించబడాలని రక్షణ, రెండవది సువార్త, ఉజ్జీవ. ఏ సభ? ఉజ్జీవించబడాలి అంటే సంఘస్థులు, రక్షించబడిన దేవుని పిల్లలు, రక్షించబడిన దేవుని పిల్లలు. మరి ప్రత్యేకంగా సంఘం ఉజ్జీవించబడాలి. మనం ఉజ్జీవించబడాలంటే మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. చాలా మంది చల్లారిపోతా ఉన్నారు నేటి దినాలలో. రకరకాలకు ఆకర్షితులై చాలా మంది విశ్వాస జీవితములో, భక్తి జీవితములో, ప్రార్థనా జీవితములో, పరిశుద్ధ జీవితములో సరిగా ఉండడం లేదు. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక దేవుని ప్రజలమైన వారు ఉజ్జీవించబడాలి, జీవించబడాలి అనే విధానంలో ఈ రక్షణ సువార్త ఉజ్జీవ సభలను వారు ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. ఈ సమయంలో మనం 2 లేఖనములను చదువుకున్నాం. మత్తయి సువార్త 6:26లో ఒక మాట చదివాం. అలాగే కీర్తన 16:3లో ఒక మాట చదివాం. అందులో బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. తర్వాత భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, శ్రేష్ఠులు బహు శ్రేష్ఠులు. నా పాఠం అదే, శ్రేష్ఠులు బహు శ్రేష్ఠులు అనే సంగతిని జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సుబోధ, ఆయన నోరు తెరిచి బోధిస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇది కొండ మీద ప్రసంగం. దేని మీద ప్రసంగం అంట? కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు జన సమూహాలతో ప్రభు బోధిస్తున్న ప్రసంగాలుగా రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. ఇది కొండ మీద ప్రసంగం అనడానికి అక్కడ రాయబడిన సంగతులు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. 5 1వ వచనం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగాను. మన ప్రియ ప్రభు బోధిస్తూ ఉంటుండగా ఆయన శిష్యులు, జన సమూహాలు ఆయన బోధ వింటూ ఉన్నారు. ఆయన బోధ, ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవటం చాలా ముఖ్యం. ఆయన మాటలు వినడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. కనుక
ఆయన శిష్యులు జన సమూహాలు ఆయన బోధ వింటూ ఉన్నట్లుగా కొండ మీద ఆయన కూర్చొని ప్రసంగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 1వ వచనములో ఆయన కొండ మీద నుండి దిగి, అంటే 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగాలు. దేని మీద ప్రసంగాలు? కొండ మీద ప్రసంగాలు. 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వచ్చాడు అనే సంగతులు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. మన ప్రభు బోధిస్తూ ఉన్నాడు, మన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు మహిమ కలిగినవి, ఆయన మాటలు శక్తి కలిగినవి, ఆయన మాటలు జీవము కలిగినవి, అనేకులకు మేలు కలిగించే మాటలు, దేవుని మాటలు. కనుక ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థనను గురించిన సంగతులు చాలా వ్రాయబడి ఉన్నాయి. అలాగే మనకు కూడా విశ్వాసులను గూర్చి మీరు లోకమునకు ఎలుగు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే మీరు శ్రేష్ఠులు, బహు శ్రేష్ఠులు అనే సంగతిని కూడా జ్ఞాపకం చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఎక్కువగా పరలోకపు తండ్రి గురించి వ్రాయబడింది. ఏ తండ్రి అంట? పరలోకపు తండ్రి. మన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. ఒకరోజు ఒక భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేయాలని ఆశించారంట. ఈ భర్త అనారోగ్యతల మధ్య ఉండగా, హాస్పిటల్ గడ్డ మీద ఉండగా ఒక దైవజనుడు వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళి, పాస్టర్ గారు నేను బాగుపడ్డాను, స్వస్థపరచబడ్డాను, నేను కూడా ప్రార్థన చేస్తాను సార్ అన్నాడంట. నేను కూడా ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను సార్ అంటే పాస్టర్ గారు అన్నాడంట, నువ్వు రావటమే ఇప్పుడు వచ్చావు, రావడం కొత్తగా వచ్చావు, ఏం ప్రార్థన చేస్తావు అని అంటే, ఆయన గంట మీద ఉన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట. పరలోకమందున్న మా తండ్రి, అది గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకొని వచ్చి ఇక ప్రార్థన మొదలు పెట్టాడంట. మైక్ తీసుకున్నాడు. సరే చెయ్య ప్రార్థన అంటే ఇచ్చారంట. ప్రార్థనగా నేనేం చేస్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ఇదే ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేం చేయట్లేదంట. పాస్టర్ గారు ఎదురయ్యుడు ప్రార్థన చేస్తానని పొద్దాకులు పరలోకమందున్న మా తండ్రి మా తండ్రి అంటున్నాడు అని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఆయన అన్నాడంట, ఆమేనన్నాడంట. అదే సార్ నాకు జ్ఞాపకం రాలేదు. ఏం రాలేదంట? అదే నాకు జ్ఞాపకం రాలేదు సార్ అన్నాడంట. పరలోకమందున్న మా తండ్రి. సరే పాస్టర్ గారి దగ్గర అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. భార్యని అన్నాడంట, ఎన్నో సంవత్సరాల నుంచి నాకంటే ముందుగా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయడం నేను చూడలా, ఎప్పుడు ప్రార్థన చేయడం నేను చూడలేదు, నేను కూడా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నువ్వు నేను కలిసి ఏం చేయాలి? మరి కుటుంబాలు భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారా అమ్మా? ఆయన ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు. కుటుంబాలలో బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ లేని బిడ్డలు ఉన్నారు కనుక రక్షించబడిన కుటుంబాలు ఉన్నాయి. భార్యాభర్తలుగా కలిసి దేవుని సన్నిధిని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సరే, మంచి ఆలోచనే. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు, ప్రార్థన చేయడం లేదు, నేను వినాలి నీ ప్రార్థన అంటే, అయ్యా సరే ముందు నువ్వు చెయ్య, నాకేం ప్రార్థన చేయడం రాదు, మందిరానికి వెళ్ళడం కానీ రావడమే కానీ నాకు తెలుసు, ప్రార్థన చేయడం మాత్రం నా వల్ల కాదంటుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నేను ఒప్పుకొని అంటున్నాడు. సరే, ఇద్దరు కలిసి ప్రార్థన, సరే నేను చేస్తాను, నేను చేసినట్టు చేయి అన్నాడు. ఏం మొదలు పెట్టాడు? మరలా పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న. ఈయన చూసింది, ఈయన కూడా దాదాపు 10 నిమిషాలు చూసింది. ఏంటి సార్ ఇదేనా ప్రార్థన అంటే? పరలోకమందున్న మా తండ్రి, నీకు ఆమె కూడా ఆమెనుంది. సరే ఇంక అన్నాడు, నేను చేసిన ప్రార్థన నువ్వు చూసావు కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు తప్పకుండా నోరు తెరవాలి, ప్రార్థన చేయాలి అని భార్యకి చెప్పాడు. ఇప్పుడు భార్య ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఏమంటుంది? పరలోకమందున్న నా తండ్రి, మా తండ్రి, నా తండ్రి అంటున్నాడు. ఆయనకు నా తండ్రి, ఆయనకు తండ్రి కాబట్టి నాకేమవుతాడు? పరలోకమందున్న మా మామ, ఆయనకు తండ్రి అయితే నాకేమవుతాడు? పరలోకమందున్న మా మామని ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి వాడు కూడా ఉన్నారు చాలా మంది.
పరలోకమందు కనుక మనకు తండ్రి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకములో ఉన్నాడు. మన ప్రతి అవసరతలు తీర్చేవాడు. ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, బోధ నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, దేనత్వం నేర్చుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి. కనుక యేసు ప్రభు వారు బోధిస్తూ ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్తలో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో 6వ అధ్యాయము వచనము 26 చదువుదాం. 6:26. ఆకాశ పక్షులను చూడుడి, అవి వెత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటి కంటే అంటే మనం బహుశ్రేష్ఠులంగా బ్రతకాలి. లోకంలో ఎలా బ్రతకాలి? బహుశ్రేష్ఠులుగా. నమ్మని వారు ఉన్నారు, నమ్మిన వారు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు. వారి మధ్యలో మనం ఎలా ఉండాలి? వారి మధ్యలో శ్రేష్ఠులుగా ఉండాలని పరలోకపు తండ్రి ఆలోచన. మీరు బహు శ్రేష్ఠులు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు బహుశ్రేష్ఠులు కదా. చూడండి, ఏటిని చూడమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి. చూడమంటే చాలా మంది చూడమన్నాడు ఆయనని. అమ్మ, సీరియల్స్ చూసేవాడు, కొంతమంది సినిమాలు చూసేవాడు, టీవీలు చూసేవాడు, తర్వాత సెల్ ఫోన్ చూసేవాడు. చూడండి అన్నాడుగా, కళ్ళు ఇచ్చింది ఎందుకు? చూడమన్నాడు కదా. ఇంకా ఏది పడితే చూడమా? ప్రభువుని చూడండి, వాక్యాన్ని చూడండి, ఆయనను చూడండి. కనుక ఆకాశ పక్షులను చూడండి అనే సంగతులు జ్ఞాపకం చేస్తూ, మీరు వాటి కంటే పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, సృష్టి కంటే మీరు శ్రేష్ఠులు. దేవుని పిల్లలు శ్రేష్ఠులుగా ఉండాలి. లోకంలో ఎలా ఉండాలంట? శ్రేష్ఠులుగా ఉండాలి. దానియేలు గ్రంథంలో ఒక మాట చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయము వచనము 20 చదువుదాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము వచనము 20 చదువుదాం. చూడండి, శ్రేష్ఠులుగా జీవించాలి, భ్రష్టులుగా జీవించడం కాదు. శ్రేష్ఠులుగా జీవించాలి, భ్రష్టులుగా జీవించకూడదు. దేవుని ప్రజలైన వారు దానియేలు గ్రంథం 1వ అధ్యాయము వచనం 20 చదువుదాం. శకునగాండ్ర కంటేను, గారడీ విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని. ఇక్కడ యవనస్తులైన వారు దానియేలు బబులోను చెరలో ఉన్నారు, బబులోనులో ఉన్నారు, ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారు, అన్య ప్రజల మధ్య ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యం అన్నంతట నుండి శకునగాండ్ర కంటెను, గారడీ విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఎన్నంతలు? 10 times శ్రేష్ఠులు. గారడీ విద్య కలిగిన వారి మధ్య, అన్య దేశస్తుల మధ్య, గొప్ప జ్ఞానం కలిగిన వారి మధ్య వీరు ఎలా ఉన్నారంటే 10 అంతలు వారున్న స్థలములో శ్రేష్ఠులుగా కనబడుతున్నారు. మనం ఉన్న స్థలాల్లో మనం ఎలా కనబడాలి? ఉద్యోగం చేసే స్థలాలలో, ఇంటిలో, లేకపోతే వీధిలో, లేకపోతే మన గ్రామంలో మనం ఎలా కనబడాలి? చెప్పండి. శ్రేష్ఠులుగా కనబడాలి, శ్రేష్ఠులుగా కనబడాలి. ప్రభు కోరుతుంది అదే. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? దేవుని ప్రజలారా ఆలోచన చేయండి. వాటి కంటే ఆకాశ పక్షులు, అలాగే అడవి జంతువులు, వాటిని చూసి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. మానవులమైన మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. కనుక ఇందులో జ్ఞాపకం చేస్తున్నాడు, వారు 10 అంతల శ్రేష్ఠులు. దేవుని ప్రజలు ఎలా ఉన్నారట? గారడీ విద్య గల వారి మధ్య, శకునగాండ్ర కంటే, జ్ఞానం కలిగిన వారందరికంటే ఎలా ఉన్నారు? శ్రేష్ఠులుగా ఉన్నారు. మనం అలా శ్రేష్టంగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. శ్రేష్ఠులు. ఒకసారి అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనము 34 చదువుతాం.
ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము వచనము 34 చదువు. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుని కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లేఖనంలో శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో శ్రేష్ఠులు ఉన్నారు, లోకములో ఘనులు ఉన్నారు, లోకములో గొప్పవారు ఉన్నారు. కానీ ప్రభువులో శ్రేష్ఠులుగా జీవించాలి, ప్రభువులో శ్రేష్ఠులుగా ఉండాలి. ఆ మాట జ్ఞాపకం చేస్తూ దానియేలు వారి స్నేహితులు శ్రేష్ఠులుగా, పదంతల శ్రేష్ఠులుగా, అన్య దేశములో దేవుని ఎరగని వారి మధ్య వారు శ్రేష్ఠులుగా కనబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎబ్రీయులకు రాసిన పత్రికలో శ్రేష్ఠులు అంటే ఒక ఉన్నతమైన విలువ కలిగి మనం ప్రభువులో జీవించాలి. శ్రేష్టమైనదంటే విలువ కలిగినది, ఉన్నతమైనది. ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయము వచనము 34లో ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా ఫిలిప్పీ పత్రికలో అన్న క్రైస్తవునికి క్రీస్తులో ఉన్న ఆనందం, శ్రమలో ఆనందం, స్వార్థలో ఆనందం, ప్రభువులో ఆనందం, ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేశాడు. క్రైస్తవునికి అసలు ఆనందం క్రీస్తులోనే. ఎక్కడుందంట? సంతోషం. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నేడే. వారు ఆస్తిని కోల్పోవడానికి, అన్ని కోల్పోవడానికి వారు సంతోషముగా ఒప్పుకున్నారు అంట. ఈ విశ్వాసులను హెచ్చరిక చేస్తూ, అభినందిస్తూ అపోస్తలుడైన పౌలు శ్రమల మధ్య ఉన్న విశ్వాసులను జ్ఞాపకం చేస్తూ ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా జ్ఞాపకం చేశాడు. వారు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ప్రభు కొరకై హతసాక్షులయ్యారు. ఆ సంగతులని జ్ఞాపకం చేస్తూ ముందుగా ఈ మాట పలుకుతా ఉన్నాడు. 32వ వచనం కూడా చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:30. అయితే మీరు ఎలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప ఏ పోరాటం అంట? శ్రమలతో కూడిన గొప్ప పోరాటములో వీళ్ళు ఏమయ్యారంటే, ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా. దేన్ని కోల్పోవడానికి? దేన్ని కోల్పోవడానికి? ఆస్తి. అయితే ఈ లోక సంబంధమైన ఆస్తి కంటే వాళ్ళు ఒక స్వాస్థ్యం ఉన్నదని ఎరగాలి. ముందు మనకు ఒక స్వాస్థ్యం ఉన్నది, శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఉన్నది. అది ఎక్కడుంది? అది ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. చాలా మంది భూ సంబంధమైన ఈ ఆస్తిని కాపాడుకోవడం కోసం పరిగెత్తుతున్నారు. కానీ వీళ్ళు ఆస్తిని కోల్పోయారు. ప్రభు కొరకై అన్ని కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడా లేదా? ప్రభు కొరకు ఏం కోల్పోయావమ్మా? ప్రభు కొరకు ఏం త్యాగం చేసావు? కులాన్ని త్యాగం చేసావా? డబ్బుని త్యాగం చేసావా? అధికారాన్ని త్యాగం చేసావా? నీకున్న హోదాని త్యాగం చేసావా? ఏం త్యాగం చేసావు? ఇక్కడ త్యాగం చేసిన వారు ఈ లోక సంబంధమైన ఆస్తి మీద వాళ్ళకు మనసు లేదు. ఆ ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడ్డారు. కానీ వాళ్ళకు ఒక స్వాస్థ్యం ఉన్నదని ఎరిగారు. 34వ వచనం మరలా చదువుతున్నాను. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. స్వాస్థ్యము అంటే ఆస్తి, స్వాస్థ్యము అంటే ఆస్తి. ఇది స్థిరమైనది అంట. అది ఎరగాలి. స్థిరమైనది ఉన్నది మనకి. ఈ తాత్కాలికమైన వాటి కోసం ఎంపర్లాడుతున్నారు. రాత్రి వేళ కూడా నేను దేవుడా ధనమా అనే మాట సామెతల గ్రంథం
గ్రంథం 18:10 జ్ఞాపకం చేశాను. దాని కొరకై ఎంపర్లాడుతూ ఉన్నారు, దాని కొరకై పరిగెడతా ఉన్నారు. ఈ లోక సంబంధమైన ఆస్తుల కోసమై, ఈ లోక సంబంధమైన వాటి కొరకై. అయితే వారు శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే శ్రేష్టమైన ఆస్తి మనకు ఉంది, పరలోకములో ఉంది, ప్రభు దగ్గర ఉంది. అది ఎరిగేవా? మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఆ స్వాస్థ్యము ఎలాంటిదో జ్ఞాపకం చేస్తాను. కొన్ని మాటలు అక్కడక్కడ మనం చదువుదాం. చూడండి, ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము ఉందనే సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 16వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. చూడండి, కీర్తన 16వ కీర్తన 5-6 వచనాలు చదువుదాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగేను. ఏ స్వాస్థ్యం అంట? శ్రేష్టమైన వాక్యం అవగానే శ్రేష్టమైన వాక్యం చెప్పాడు అన్న, మంచి వాక్యం చెప్పాడు అని అంటున్నారు కదా. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు, అబ్బా, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. యెహోవా నా స్వాస్థ్య భాగం అంటే దేవుడే నా ఆస్తి. నా భాగం ఎవరు చెప్పు? దేవుడే నా ఆస్తి. దేవుడు నా ఆస్తి, దేవుడే నా ఆస్తి. నా స్వాస్థ్య భాగము ఆయనే. ధనం పోయినా పర్వాలేదు కానీ ఎవరిని సంపాదించుకోవాలి? దేవుని సంపాదించుకోవాలి. నా స్వాస్థ్యము నా దేవుడే అని కీర్తనాకారుడు దావీదు ఈ మాట పలుకుతా ఉన్నాడు. మరొక లేఖనం కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, మరొక లేఖనం కూడా ద్వితీయోపదేశకాండ గ్రంథములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం 9వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథం. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీల స్వాస్థ్యమునైనను పొందలేదు. వారితో చెప్పినట్లు ఎవరు స్వాస్థ్యం అంట? ఇశ్రాయేలీల 12 గోత్రాలలో ఒక్కరికి స్వాస్థ్యం లేదు. ఎవరు వాళ్ళు? లేవీలు. లేవీలకి ఏమి లేదు? వారు నా భాగం అన్నాడు, వారు నా స్వాస్థ్యము. మరి లేవీలు, యాజకులు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు నా భాగం వాళ్ళే, నా ఆస్తి వాళ్ళే. దేవుడు ఏర్పరచుకున్నవాడు, నా స్వాస్థ్యము వాళ్ళే, నాది అంతగా వాళ్ళదే, నేనే వాళ్ళ పక్షం అన్నట్లుగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు 12 గోత్రాలలో లేవీయులకు ఏమి లేదు చెప్పండి? స్వాస్థ్యము లేదు. వాళ్ళకి నేనే స్వాస్థ్యం అన్నాడు. కనుక ఈ శ్రేష్టమైన స్వాస్థ్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ స్వాస్థ్యము ఉన్నదని వారు ఎరిగారు, అక్కడ ఆస్తి ఉన్నదని వారు ఎరిగారు. ఈ లోక సంబంధమైన ఆస్తిని కోల్పోవడానికి వారు ఇష్టపడ్డారు. దావీదు దేవుడే నా భాగం, దేవుడే నా ఆస్తి అన్నాడు. ఇక్కడ లేవీయులకు కూడా దేవుడు చెప్పిన మాట, వారు నా స్వాస్థ్యము, వారు నా స్వాస్థ్యము, నా ఆస్తి. లేవీయులు ఎవరు? నా ఆస్తి వాళ్ళు, నా బిడ్డలు వారు, నా భాగము వాళ్ళు అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. కీర్తనల గ్రంథం ఈ స్వాస్థ్యాన్ని గురించి మరొక మాట కూడా జ్ఞాపకం చేశాడు. కీర్తన 33వ కీర్తనలో 12వ వచనాన్ని చదువుదాం. కీర్తన 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు. అమ్మ, ఆయన తన స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు. ఆయన ఏర్పరచుకున్నాడు ఎవరికి? ఆయనకు స్వాస్థ్యముగా ఉండుట కొరకై ఏర్పరచుకున్నాడు. లోకములో నుండి, పాపములో నుండి, చీకటిలో నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేసుకున్నాడు? తనకు స్వాస్థ్యంగా ఉండడానికి, తనకు స్వాస్థ్యంగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అందుకని యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనం ఎంత ధన్యులమో ఆలోచన చేయండి. ఆయన మనలను స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. అది మన ధన్యత అనే సంగతిని ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు పలుకుతా ఉన్నాడు.
ఈ లేఖనాలలో మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యం అన్నాడు కదా. ఇది ఎలాంటి స్వాస్థ్యము? బైబిల్ గ్రంథంలో చాలా స్వాస్థ్యాలు ఉన్నాయి, కానీ ఇది ఎలాంటి స్వాస్థ్యం? కీర్తన 37వ కీర్తనలో 17వ వచనం చదువుదాం చూడండి. కీర్తన 37:17. కీర్తన 37:17. భక్తిహీనులు బాహువులు ఇరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆ నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచూ ఉన్నాడు. వారి స్వాస్థ్యము ఎంతకాలం నిలిచిందంటే ఇది ఇప్పుడున్న స్వాస్థ్యాలన్నీ ఎప్పుడు పడితే అప్పుడు పోతాయి, కానీ ఈ స్వాస్థ్యం ఎంతకాలం ఉండేది? సదాకాలం ఉండేది, నిత్యము ఉండేది. దేవుడు తనకు స్వాస్థ్యముగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడే నా భాగం అన్నాడు దావీదు. లేవీయుల గురించి దేవుడు అన్నాడు, వారు నా స్వాస్థ్యము, వారు నా ఆస్తి. మరి దేవుడు లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? దేవునితో సాగు, క్రీస్తునందు సాగు. క్రీస్తు లేకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎతకవద్దు. కనుక శ్రేష్టమైన స్వాస్థ్యము ఇది, స్థిరమైన స్వాస్థ్యము ఇది, సదాకాలం ఉండే స్వాస్థ్యం. ఎంతకాలం ఉండింది ఇది? సదాకాలం ఉండే స్వాస్థ్యము. కనుక ఈ స్వాస్థ్యాన్ని గురించిన సంగతులు జ్ఞాపకం చేశాడు. శ్రేష్టమైనది మరి స్థిరమైన స్వాస్థ్యము అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుదాం చూడండి ఆ మాట మరి ఒకసారి. ఇది స్థిరమైనది అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట కూడా మరొకసారి చదివితే బాగుంటుంది అనుకుంటాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక మాట జ్ఞాపకం చేద్దాం. అందులోనే 10వ అధ్యాయము 34వ వచనం చదువుదాం చూడండి. 10:30. ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని, ఇది స్థిరమైనది అని ఎరగాలి. ఇది స్థిరం కాదు. భూలోకములో కొరింథీయులకు రాసిన పత్రిక 5:5 మొదటి వచనంలో కూడా అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ గుడారం శిథిలమైపోయేది, నిత్యమైనది పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అని అన్నాడు. ఎరగాలి. దేవుని పిల్లలు శ్రేష్ఠులుగా ఉండాలంటే శ్రేష్టమైన వాటిని సంపాదించుకోవాలి. శ్రేష్టమైన ఆస్తి, శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకములో మనకుందని ఎరుగు. ఇది స్థిరమైనది. ఎలాంటిదంటే ఇది స్థిరమైనది. ఎవరు దానిని తీసుకొని వెళ్ళలేరు. మరి స్థిరమైనది కావాలా, తాత్కాలికమైనది కావాలా? ఏది కావాలి? స్థిరమైనదా, తాత్కాలికమైనదా? స్థిరమైనది మనకు కావాలి. అయితే స్థిరమైనది కావాలంటే మనం కూడా స్థిరంగా ఉండాలి లేదా? ఫిలిప్పీ పత్రికలో చాలా మాట్లాడాడు. ప్రభువునందు స్థిరులుగా, ప్రభువునందు ఎలా ఉండాలి? స్థిరులు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట చదువుదాం చూడండి. 4వ అధ్యాయం అనుకుంటాను. ఆ మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షిస్తున్న ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రజలారా, ప్రభువునందు స్థిరులు. ఎవరిలో స్థిరులు? ప్రభువులో స్థిరంగా ఉండాలి. స్థిరంగా ప్రభు సంఘములో స్థిరం, ప్రభువులో స్థిరం. చాలా మంది ఈ సంఘం కాకపోతే మరొక సంఘం, ఎక్కడ కాకపోతే మరొక చోట. నిలకడలేని ప్రజలు ఎక్కువైపోయారు. నిలబడలేకపోతా ఉన్నారు, స్థిరంగా ఉండలేకపోతా ఉన్నారు. ప్రభు నమ్ముకొని కూడా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి కూడా స్థిరం కాని వాటి కొరకు పరిగెత్తవద్దు. ప్రభువులో స్థిరంగా ఉండు. అన్నిటికంటే దేనిలో స్థిరంగా ఉండాలి చెప్పండి? ప్రభువులో స్థిరం, ప్రభువులో స్థిరం, ప్రభువులో నిలకడగా ఉండాలి. ఒకడు పాపములో ఉన్నాడు. బైబిల్ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రికలో అట్లా అనరాదు అంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదువుదాం. అలాగైనా ఏ మందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా. దేనిలో నిలిచాడంటే వీళ్ళు? పాపములోనా, ప్రభువులోనా? ఎక్కడ నువ్వు స్థిరంగా ఉన్నావు? దేనిలో స్థిరంగా ఉన్నావు?
ప్రభువులో స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. మనమంతా ప్రభువునందు స్థిరులు, ప్రభువునందు స్థిరులు. చాలా మంది ప్రభువులో స్థిరంగా ఉండడం లేదు నేటి దినాలలో. వాక్యం చెప్పేవారైనా, వినేవారైనా, బోధించేవారైనా స్థిరముగా ప్రభువులో ఉండాలి. ప్రభువునందు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో శ్రమలలో ఉన్నారు, అయినా స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్నారు, అయినా స్థిరంగా ఉండండి. ఎలుగుతూ ఉండండి, ప్రకాశిస్తూ ఉండండి. తనకి మాటలు జ్ఞాపకం చేశాడు. ప్రభువునందు స్థిరం అన్నాడు. ఇంకొక మాట, పనిలో కూడా స్థిరం అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 15వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును. అంటే ప్రభు కార్యాలంటే ప్రభు పనులు ఎలా ఉండాలి? పనిలో స్థిరం ఉందా లేదా? దేవుని పనిలో చాలా మందికి స్థిరత్వం కనబడటం లేదు. అన్ని పనుల్లో స్థిరంగానే ఉంటావు, కానీ దేవుని పనిలో స్థిరంగా ఉండలేకపోతున్నావు. పనిలో స్థిరంగా ఉండు, ప్రభువులో స్థిరంగా ఉండు, సంఘములో స్థిరంగా ఉండు, సత్యములో స్థిరంగా ఉండు. సత్యములో కూడా స్థిరంగా ఉండమని పేతురు పత్రికలో మనం ఆ మాట కూడా చదువుతాం. చూడండి, సత్యములో స్థిరంగా ఉండమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో కూడా ఆ మాట 2వ పత్రిక చదువుదాం. చూడండి, 2వ పత్రికలో 12వ వచనం చదువుతారా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరం. దేనిలో స్థిరం? పనిలో స్థిరం, ప్రభువులో స్థిరం, సత్యములో స్థిరం, సంఘములో స్థిరంగా స్థిరమైన శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగిన వారు ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. స్థిరంగా కదలని వారుగా ఉండాలి. సత్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే. సత్యములో స్థిరంగా ఉన్నావా? సత్యములో, సంఘములో స్థిరంగా ఉన్నావా? ప్రభువునందు స్థిరంగా ఉన్నావా? ప్రభు పనిలో స్థిరంగా. ఇవన్నీ నీకు హెచ్చరికలు కాదా? నాకు హెచ్చరికలు కాదా? శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని, అది స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని మనం వెరిగి వారి ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడ్డారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన స్వాస్థ్యము. 2వ మాట కూడా జ్ఞాపకం చేస్తాను, శ్రేష్టమైన జ్ఞానం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట జ్ఞాపకం చేశాడు, అది కూడా జ్ఞాపకం చేస్తాను. శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైన కార్యము, అవన్నీ జ్ఞాపకం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. మరొక మాట చదువుతాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనము 7 చదవండి. వచనము 7. అయినను అవి ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను అని అన్నాడు. అతి శ్రేష్టమైన జ్ఞానం. ఏ జ్ఞానం? క్రీస్తు జ్ఞానం కావాలని అంతకుముందు ధర్మశాస్త్రోపదేశకుడిని, అన్ని ఎరిగిన వాడని, అనింజుడను, గమలీయేలు పాదాల దగ్గర నేర్చిన వాడను ఎన్ని జ్ఞాపకం చేస్తూ ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో, ఈ లోక సంబంధమైన ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకొనడం కొరకై, ఉన్నవన్నీ కూడా ప్రభు కొరకే ఖర్చు పెట్టాలని, ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు. ఏ జ్ఞానం అమ్మా ఇక్కడ? శ్రేష్టమైన జ్ఞానం. ఆ శ్రేష్టమైన జ్ఞానం ఏదంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తే. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో శ్రేష్టమైన జ్ఞానం ఉంది.
ఆయనలో ఆ జ్ఞానం నాకు కావాలి. ఆయన మరణాన్ని గురించిన జ్ఞానం కావాలి. ఆయన పునరుద్ధాన సంబంధమైన జ్ఞానం కావాలి. ఆయనను గురించిన జ్ఞానం కావాలి. విశ్వాసులారా, దేవుని పిల్లలారా, అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు జ్ఞానం కావాలి. మా కుటుంబాన్ని కట్టుకోవడానికి, కాపాడుకోవడానికి, కాపురం చేయడానికి, చక్కగా జీవించడానికి ఏం కావాలి చెప్పండి? దేవుని జ్ఞానం కావాలి. లోక సంబంధమైన జ్ఞానం కంటే క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం, క్రీస్తు జ్ఞానమే నాకు కావాలి. అది శ్రేష్టమైనది. అది ఎలాంటిదంట? శ్రేష్టమైనది. శ్రేష్టమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన జ్ఞానం. చెప్పండి, శ్రేష్టమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన జ్ఞానం. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఈ లోక సంబంధమైన ఈ ఆస్తుల మీద మనసు ఉంచాల. పర సంబంధమైన ఆస్తి మీద వారి చూపంత దేని మీద ఉంది? పర సంబంధమైన ఆస్తి మీద, ఆ ధనం మీద. అందుకే మోషే గురించి ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అయితే అన్నాడు. అక్కడున్న గొప్ప బహుమానం మీద దృష్టించాడట. ఏ బహుమానం మీద? దేవుని బహుమానం ఉంది. ఈ ధనం కంటే ఏ ధనం గొప్పది? దేవుడిచ్చే పరలోకపు ధనము గొప్ప. దానికోసం ఎదురు చూశాడు. ఐగుప్తు యొక్క అల్పకాల పాపభోగాలు, ధనం. ఒక ఆయన ఇలా అన్నాడు. నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక గుడ్డ ఆయన ఎలాంటిది ఒకటి టింగ్ 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 ఒకటి కొడతా ఇట్లా అంటా ఉన్నాడు. ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఏం పాట పాడుతున్నాడంటే, టింగ్ టింగ్ టింగ్, ధనమున్నా చెత్తే, ధనము లేకపోయినా చెత్తే అన్నాడు. ఇదేంటిరా? ధనం ఉంటే చెత్త, ధనం లేకపోతే చెత్త. ధనమున్నా చెత్త అన్నాడు, ధనము లేకపోయినా చెత్త అన్నాడు. ధనం ఉంటే హాయిగా బతకొచ్చు, ఎంజాయ్గా బ్రతకొచ్చు. ఏది కావాలంటే అది కోరుకున్నది. ఈ కోటేశ్వరులంతా, ఈ ధనవంతులకంతా ఏం పట్టడం లేదు చెప్పండి? నిద్ర పట్టదు. వాళ్ళకి సుఖంగా జీవించలేరు. ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలా, ఎలా దాచుకోవాలని అదొక చింత. ధనమున్నా చింత, ధనము లేకపోతే అయ్యో నేను కడుపేదనే, నాకు ఎవడు సహాయం చేస్తాడు, ఎలా బ్రతకాలి, ఎలా పోషించబడాలి, ఇదొక చింత. టిక్ టింగ్ అని కొట్టాడు. మరి ఇదేంటి బాగానే ఉంది. ఇంకొక తర్వాత దాని ఏమిటి అన్నాడు? ధనం ఉన్నా చింత, ధనము లేకున్నా చింత. ఉన్న ధనాన్ని ఎలా దాచాలని చింత అన్నాడు. ఆ చింత అయిపోయింది. రెండో చింత అన్నాడు. టిక్ టింగ్ కొట్టి వనిత ఉన్నా చింత. ఎవరున్నా చింత అంట? వనిత ఉన్నా చింత. టిక్ టింగ్ టింగ్. వనిత లేకున్నా చింత అన్నాడు. అంటే భార్య ఉన్నా చింత అన్నాడు, భార్య లేకపోయినా చింత అన్నాడు. అసలు చింత ఏందో తర్వాత పాడే. టింగ్ టింగ్ టింగ్. వనిత మెడ ఎలా వంచాలని, భార్య మెడ అంటే ఎప్పుడైనా వంచాలని చూస్తాడంట. ఎప్పుడెప్పుడు నాకు లోబడిద్దా. అల్పకాల పాపభోగం. ఐగుప్తు ధనము కంటే, ఈ లోక సంబంధమైన ధనము కంటే ఒక ధనం ఉంది. అది శ్రేష్టమైన ధనం. పరలోకంలో ప్రభు దగ్గర ఉంది. ఆ బహుమానం కోసమై దృష్టి పెట్టాడంట. ఈ ధనం మీద దృష్టి కాదు, లోక సంబంధమైన దాని మీద కాదు. కనుక శ్రేష్టమైన స్వాస్థ్యం పొందడం కొరకై వారు ఎదురు చూశారు భక్తులు. ఇంకొక మాట, అపొస్తలుడైన పౌలు ఆయనకున్నవి ఏదేవి లాభకరములై ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తమై శ్రేష్టమైన జ్ఞానం పొందుకోవడం కొరకై వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం, శ్రేష్టమైన స్వాస్థ్యం. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రభువులో ఎలా శ్రేష్ఠులుగా బ్రతకాలి? ప్రభువులో శ్రేష్ఠులు, లోకంలో శ్రేష్ఠులు కాదు. ప్రభువులో క్రీస్తును కలిగి బ్రతకాలి, క్రీస్తు జ్ఞానం కలిగి బ్రతకాలి, శ్రేష్టమైన జ్ఞానం కలిగి బ్రతకాలి. శ్రేష్టమైన ఆస్తి, ఈ భూ సంబంధమైన ఆస్తి ఇది తాత్కాలికమైనది. పరలోక సంబంధమైన స్వాస్థ్యం మనకున్నదని ఎరగాలి. ఒక రోజున ఒక గొప్ప ఆసామి, ఒక గొప్ప వ్యవసాయకుడు, ఆయనకు దాదాపు 400 ఎకరాల పొలం ఉన్నది. ఆయన కింద ఏమీ లేని కూలివాడు ఒకడు ఆయన కింద ఉన్నాడంట. ఈ కూలివాడు ప్రభుని నమ్ముకున్నాడంట. ఈ కూలివాడు ప్రభుని నమ్ముకొని చాలా పేదవాడు. ఆయన తోటలో పనిచేస్తాడు. ఈ గొప్ప రైతు, ఈ గొప్ప భూస్వామి, ఈ గొప్ప ఆస్తిపరుడు ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి నిలబడితే అన్నం తినే సమయంలో ఆ పేదవాడు ఇలా ప్రార్థన చేశాడంట, అయ్యా
నన్ను ఇదిగో ఈ భోజనము ద్వారా, నీవు ఇచ్చిన భోజనం ద్వారా నన్ను తృప్తిపరుస్తున్నావు, నన్ను పోషిస్తున్నావు, నాకు కలిగిన దీనిని బట్టి నీకు స్తోత్రం అని దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు భోజనం దగ్గర. ఈ రైతు చూసి, అరే రే జేమ్స్, అసలు నీకేముందరా? నీకేముందని ప్రభుని స్తుతిస్తా ఉన్నావు? నీకు ఏముందని ప్రభుని స్తుతిస్తా ఉన్నావు? ఏముందని ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? నేను చూస్తున్నా, నిన్ను కనిపెట్టిన 5 నిమిషాలు. దేవా, ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం, ఇది నీదేనయ్యా, నాకు ఇచ్చావయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. అసలు నీ ప్రార్థన నేను విన్నాను. అసలు నీకేముందని రా? ఏం చేసేటని దేవుడు నీకు మేలు? నన్ను చూడు, నాకు ఎంత ఆస్తి ఉందో, ఎంత వ్యవసాయ పరునో, ఎంత గొప్పవాడునో, ఎంత ధనికుడునో అని అన్నాడంట. కనుక ఈయన అన్నాడంట జేమ్స్ గారు, అయ్యా నువ్వు ఈ లోకంలో గొప్ప ధనవంతుడివే కానీ నేను ప్రభువులో గొప్ప ధనవంతుడు, నేను ప్రభువులో గొప్ప ధనవంతుడిని అన్నాడు. అని ఒక మాట ఆయన ఆశ వెళ్తా ఉంటే, నేను పచ్చడి మెతుకులు తిన్నా, నేను ఈ పచ్చడి మెతుకులతో ఈ భోజనం తిన్నా, ఇది దేవుడు నాకు ఇచ్చినదే, నేను ప్రభువులో గొప్పవాడినే, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభువు నా స్వాస్థ్యం, నేను గొప్పవాడిని అని అంటూ ఒక మాట అన్నాడంట ఆయన. దయ దేవుడు నాకు ఒక మాట తెలియజేశాడు. ఈ అర్ధరాత్రి వేళ, రేపు అర్ధరాత్రి వేళ 12 గంటల సమయంలో మన గ్రామంలో ఒక గొప్ప ధనవంతుడు సరిపోబోతున్నాడు అన్నాడు. ఒక గొప్ప ధనవంతుడు. ఇక ఈ మాటిని ఆ గొప్ప ఆశకి ఏమొచ్చింది చెప్పండి? భయం వచ్చింది, పాపం వచ్చింది. ఏంద్ర ఈ తోటలో పనిచేసుకునేవాడు ఏ మాట అన్నాడు? ఒక గొప్ప ధనవంతుడు రేపు సాయంత్రం అర్ధరాత్రి వేళ 12 గంటలప్పుడు సరిపోబోతున్నాడని చెప్తున్నాడు అని ఈ గొప్ప ధనవంతుడు ఇంటికి వెళ్ళి డాక్టర్లను పిలిచి, అందరిని పిలిచి చాలా జాగ్రత్తగా 12 కొట్టక ముందే అన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడంట, అన్ని సిద్ధపరుచుకుంటున్నాడంట. ఏమని? ప్రాణం పోయిద్దాము నేనే కదా, మన గ్రామంలో గొప్ప ధనవంతుడు నేనే కదా, డాక్టర్ని కూడా ఉంటాడు. అయ్యా ఈ రాత్రి అంతా నువ్వు ఎక్కడే ఉండు, నా పడకలోనే ఉండు, నా దగ్గరే నిలబడు, ఎప్పుడు ప్రాణం పోయిద్దో నాకు. ఆ జేమ్స్ చెప్పాడు, గొప్ప ధనవంతుడు ఒకడు దాటి వెళుతున్నాడు 12 గంటలప్పుడని దేవుడు నాకు చూపించాడని చెప్తా ఉన్నాడు. నేనే ఆ ధనవంతుడిని, నేను గొప్ప ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తానో తెలియదు. 12 గంటలు కొట్టగానే, టింగ్ అని కొట్టగానే గొప్పగా గుండె కొట్టుకుంటాడట. ఎందుకు? చనిపోకుండా జాగ్రత్త పడతా ఉన్నాడు. అయితే ఆ తోటలో నుంచి ఇంకొకడు వచ్చాడంట. అయ్యా మీ తోటలో పనిచేస్తున్న ఆ కూలివాడైన జేమ్స్ ఏమైపోయాడు? ఆయన చనిపోయాడని చెప్పాడంట. ఆయన ఇప్పుడు అర్థమైంది ఈ గొప్ప ధనవంతుడికి అసలు గొప్పవాడు ఎవరంట? జేమ్సే గొప్పవాడు. ఎవరంట? జేమ్సే గొప్పవాడు. మనకు గొప్ప ధనం పరలోకములో మనకుంది, శ్రేష్టమైన స్వాస్థ్యం మనకుంది. కనుక మీరు చెత్త పడవద్దు. మీరు ఆకాశ పక్షుల కంటే, ఈ లోక జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? మీరు బహుశ్రేష్ఠులు. కనుక దేవునిలో ఉన్న గొప్ప శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. క్రీస్తు ప్రభువే మన స్వాస్థ్యం. క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానం సంపాదించుకున్న ఈ లోకంలో అన్నిటికంటే ఎవరిని సంపాదించుకోవాలి చెప్పండి? క్రీస్తుని సంపాదించుకో. ప్రభు లేకుండా ఈ లోకంలో అన్ని ప్రయాసపడుతున్నావు కానీ అవి నిన్ను పరలోకానికి చేర్చవు. ప్రభువుని సంపాదించుకో. నీ బుద్ధిచ్చి, నీ ఆస్తినిచ్చి ఏం సంపాదించుకోమన్నాడు? ప్రభువుని సంపాదించుకో, క్రీస్తుని సంపాదించుకో. కనుక ప్రభుని సంపాదించుకొని ఈ స్థలంలో నుండి మీరు వెళ్ళాలి. ప్రభువు లేకుండా వెళ్ళవద్దు. రక్షించబడిన వారు మన ఆస్తి ప్రభువు దగ్గర ఉంది. అది స్థిరమైనది, అది నిత్యము ఉండేది, అది సదాకాలం ఉండేది ప్రభు దగ్గర ఉందని గ్రహిద్దాం. దేవుడి మాటలు మనందరూ కొరకై దీవించునుగా. ప్రార్థించు. శ్రేష్ఠులుగా బ్రతకాలి లోకంలో, అన్య జనాంగాల మధ్య, దేవుని ఎరగని వారి మధ్య దేవుడు శ్రేష్ఠులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇచ్చే శ్రేష్టమైన స్వాస్థ్యం, ఆయన ఇచ్చే శ్రేష్టమైన జ్ఞానం నీకు కావాలా? నాకు కావాలి ప్రభువా అని అడుగుదాం. శ్రేష్టమైనవి కృప కలిగిన మా ప్రియ ప్రభువా, మీ నామమునకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో 1-2 దాసుల ద్వారా ప్రభువా మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానాలను బట్టి స్తుతిస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథములో చాలా శ్రేష్టమైనవి రాయబడుతున్నాయి. అసలు శ్రేష్ఠుడు నీవే ప్రభువా. మమ్మలను కూడా మీరు బహు శ్రేష్ఠులు కారా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అన్నావు. మేము శ్రేష్టంగా జీవించాలని, శ్రేష్టంగా బ్రతకాలని, ప్రభు కొరకు శ్రేష్ఠులుగా
నడవాలని ప్రియ ప్రభు నీ వాక్యం తెలియజేస్తూ ఉంటుండగా మరి ఈ లోక సంబంధమైన వాటిలో, ఈ లోకమైన వాటిలో ఇవే శ్రేష్టమైన అని అనుకుంటున్నాను, కానీ శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకమందున్నదని ఎరిగి శ్రేష్టమైన స్వాస్థ్యం పొందడానికి ఆ ఆస్తి, ఆ ధనము ప్రభు పిల్లలుగా మాకు పరలోకపు తండ్రి ఉన్నాడు, ఆయన దగ్గర శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని మేము ఎరిగిన వారమై దేవా ఈ లోకములో ఏది కోల్పోయినా, ఏది నష్టపడ్డా మా ప్రభు మాకు తోడుగా ఉన్నాడు, అక్కడుందని గ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన మా అందరిలో శ్రేష్టమైన జ్ఞానం, శ్రేష్టమైన స్వాస్థ్యం ప్రభువులో ఉందని గ్రహించి ప్రభువుని కలిగి ప్రభువులో స్థిరంగా, ప్రభువులో ఆయన పనిలో ఆయనలో స్థిరంగా మేము ముందుకు సాగడానికి ప్రభుత్వం ప్రార్థన చేస్తూ దేవా చేరువచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించండి. ఇంకా స్థానిక సంఘ ప్రయాసాన్ని మీరు బహుగా ఆశీర్వదించండి. ఈ దినాన అనేకులు స్త్రీలు పురుషులు చేరి రాగలిగారు ప్రభా, ఈ వాక్యం వినగలిగారు. మా దేవా అందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. పిల్లరా